ఇక్కడ స్టూడెంట్ వాళ్ళ అంటే మీరు కలిసేటప్పుడు మీ ఫ్రెండ్స్ని ఏ విధంగా మీరు వాళ్ళ పరిస్థితి ఉంది అనుకుంటున్నారు? అదేవిధంగా ఇండియా నుంచి ఎవరైనా కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఏ విధంగా మీరు గైడ్ చేస్తారు? Yeah, the tension is obviously high. Even మేము నిన్న బయటికి వెళ్ళినప్పుడు కూడా someone came and talked. We're suspecting he's a ICE agent or so, even though I'm in H1B and I'm working legally. Yeah, the tensions are there. But one thing I would definitely suggest is వచ్చే ముందు I guess there is these things, right? Funds proper ఉన్నాయా లేదా, ఇంత ఫండ్స్ అట్లీస్ట్ మాస్టర్స్ చేయడానికి మేక్ ష్యూర్ దట్ ఈస్ దేర్ ఇన్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. అంటే వచ్చేటప్పుడు కొంతమంది దే విల్ బి ప్రీ ప్లాన్డ్ లైక్ ఆర్ఏలా టీఏలా లేకపోతే ఆన్ క్యాంపస్ జాబ్స్ సెట్ అవుతాయా ఇక్కడ అని కొన్ని కనుక్కొని దే మేక్ ష్యూర్. బట్ వచ్చే ముందే ఈ యూఎస్ఏఎస్ కానీ దే మేక్ ష్యూర్ వీసా ఇచ్చేటప్పుడు కూడా దే లాస్ట్ దట్స్ వాట్ దే విల్ డూ, రైట్? మీకు ఫండ్స్ ఉన్నాయా, మాస్టర్స్ చేయడానికి ఫండ్స్ ఉన్నాయా, మేక్ ష్యూర్ యూ హ్యావ్ అ ప్రాపర్ లోన్. That way your education is covered, and also a little bigger amount that way. Even if there is something happening, if you don't get RAs or TAs or whatever, if you are like aspiring to do something here, make sure that is there in place. That way you are not caught in between any of this and you are not in all this stuff. Because deport aithe already you are taking loan and it's a risky thing. So that's what I would suggest. సో పేరెంట్స్కి ఏం చెప్తారు? Again, యూఎస్ పంపుతున్నారంటే దెర్ షుడ్ బి అ ప్రాపర్ రీజన్, రైట్? మేము కూడా అదే ఫ్లోలో వచ్చాం, కానీ ప్రాపర్ అంటే ఇక్కడ మాస్టర్ చేయడానికి బెటర్ లైఫ్ కోసము మేక్ ష్యూర్ దెర్ ఆర్ ఆల్ ద గార్డ్ రైల్స్ ఇన్ ప్లేస్. ప్రాపర్ దీనికోసం లోన్ పెడుతున్నామా, అన్నీ ఉన్నాయా, వచ్చాక వాళ్ళు ఇక్కడ టెన్షన్ పడడము, లోన్ తీసుకొని ఇక్కడ కొంచెం చేశాక మళ్ళీ వెనకపోవడం అన్నీ లేకుండా మేకింగ్ షూర్ థింగ్స్ ఆర్ ముందే కొంచెం అన్నీ సెట్ చేసుకుంటే అన్ని అఫీషియల్గా వెళ్తే ఇట్ ఈస్ బెటర్ నౌ. బికాస్ దీస్ రూల్స్ ఆర్ దేర్ బట్ దే ఆర్ ఎన్ఫోర్సింగ్ ఇట్ వెరీ పవర్ఫుల్లీ రైట్ నౌ. సో యా, ఇండియాలో ఇటు సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ వస్తున్న కథనాలు చూస్తుంటే ఉన్నదానికి అక్కడ భయపడుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది అనేది చాలా మంటుగా ఎన్ఆర్ఐస్ అందరికి కూడా అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? I guess information even like when I did masters, నేను మాస్టర్స్ చేసినప్పుడు కూడా మా నాన్న చాలా ఇట్లా న్యూస్ ఫాలో అయ్యి అందులో ఏది చిన్న అప్డేట్ వచ్చినా కూడా, ఈవెన్ మొన్న బర్త్ రైట్ దాని గురించి అది దెర్ ఆర్ రామిఫికేషన్స్ ఫర్ H1B ఆల్సో. న్యూస్ చాలా కరెక్ట్ సోర్స్ కాకుండా చాలా వెళ్తుంది. ఐ గెస్ మనం ఫాలో అయినప్పుడు ఎంబటే ప్యానిక్ అవ్వకుండా వీ నీడ్ టు మేక్ ష్యూర్ కరెక్ట్ సోర్స్ త్రూ వెళ్ళాలి. మల్టిపుల్ రిసోర్సెస్ చూసి దెన్ ఓన్లీ వీ నీడ్ టు కన్ఫర్మ్ రాదర్ దెన్ గెటింగ్ ప్యానిక్. యా, ఎస్పెషల్లీ న్యూస్లో ఎంబటే అది రాగానే విల్ ట్రై టు పుట్ ఇట్ అవుట్ కదా, వెరిఫికేషన్ ప్రాసెస్ కరెక్ట్ ఉంటుందో లేదో తెలీదు. సో డోంట్ జస్ట్ ఫాలో దట్ వన్, ట్రై టు ఫాలో మల్టిపుల్ సోర్సెస్. ఇప్పుడు ప్రతి చెప్పినట్టు ఫేక్ న్యూస్ అంటే ట్రూ న్యూస్ కంటే ఫేక్ న్యూస్ చాలా తొందరగా ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు అంటే నెగిటివ్ న్యూస్ ఎక్కువ ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు ఏదో ఒకటి వచ్చింది అంటేనే వెంటనే దాన్ని మన వాట్సాప్లో ప్రాపగేట్ చేస్తుంటారు కదా, అది వెంటనే దాన్ని చూసి మీరు ప్యానిక్ కాకుండా కొంచెం వెయిట్ చేసి అసలు దాని సోర్స్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కానీ లేకపోతే వాషింగ్టన్ పోస్ట్ కానీ ఇట్లాంటి క్రెడిబుల్ ఆర్గనైజేషన్స్ వచ్చిన న్యూస్ అంటే ఓకే. అట్లా కాకుండా జస్ట్ సమ్ నార్మల్ వెబ్సైట్స్లో ఏది రాసుకున్నా కూడా మనం రాసుకోవచ్చు. సో అలాంటిది లేకుండా ఉండడం ఒకటి. అండ్ దెన్ పృథ్వీ ఇంకోటి మెన్షన్ చేశారు, ఏది మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లోన్ తీసుకుంటున్నాము, ఆ లోన్కి ఎలాంటి ఈఎంఐస్ కట్టాలి అనేది మీరు ముందుగానే అనుకుంటారు కదా. ఆ ముందుగా అనుకోవడంలో ఏం చేస్తున్నారంటే పిల్లలు ఇక్కడ నేను అమెరికాకు వచ్చి ఇదేదో జాబ్ చేసి సంపాదించి ఆ ఈఎంఐ కడతాను అనే ఉద్దేశంలో వస్తున్నారు. ఆ ఉద్దేశంలో ఇప్పుడు మాత్రం రాకండి, ఎందుకంటే ఇంతకుముందు అది జరిగింది. ఇప్పుడు మీకు జాబ్స్ వచ్చి మీకు డబ్బులు వచ్చినా కూడా ఆ రూల్స్ ఎక్కువ ఎన్ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు రెస్టారెంట్లో కానీ గ్యాస్ స్టేషన్స్లో కానీ ఇలాంటి జాబ్స్ అన్నీ చేసేవాళ్ళు, మన వాళ్ళు రెండు జాబులు చేసేవాళ్ళు ఉన్నారు నాకు తెలిసి పిల్లలు. సో అలాంటి జాబ్స్ ఇప్పుడు మీరు చేసే పరిస్థితి కూడా లేదు. బికాజ్ వాళ్ళు ఇప్పుడు ఒక రెస్టారెంట్లో డైరెక్ట్ ఇదే పెట్టారు, చౌరస్తా అని ఉంటుంది, ఓన్లీ గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్స్ మాత్రమే పనిచేయడానికి లేదా ఈఏడి ఉన్న వాళ్ళు మాత్రమే పనిచేయడానికి మేము అలో చేస్తాము అని. సో ఆబ్వియస్లీ స్టూడెంట్స్కి అది ఛాన్స్ ఉండదు. సో అలాంటిది మీరు ఇక్కడ డిపెండ్ అయ్యి మేము మంత్లీ ఇక్కడ సంపాదించిన దాంతో కడతాము అనుకుంటే ఆబ్వియస్గా రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. సో ముందుగా మీరు వచ్చే ముందు మీరు ఆ లోన్స్ ప్రాసెస్, ఆ ఈఎంఐ కట్టడానికి ఎలా మన ఇండియాలోనే మన వాట్ ఎవర్ అదర్ రిసోర్సెస్ ఉంటే
దట్ ఈస్ బెటర్. లేదు ఇక్కడ లీగల్గా మీరు పనిచేసే విధానాలు కొన్ని పృథ్వీ చెప్పాడు. సో అలాంటివి లైక్ రీసెర్చ్ అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్, ఆర్ క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్, ఆర్ వాట్ ఎవర్ కాలేజ్ అలౌస్ యూ అండ్ ఆల్ దాట్. సో అలాంటివి ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ డూ దాట్. అలా లేకుండా మనం బయట ఏదో విధంగా సంపాదించి నేను కడతాను లోను అనుకునే పరిస్థితుల్లో మాత్రం ఆ ప్లాన్ చేసుకుని మాత్రం రాకండి. అండ్ డెఫినెట్లీ డూ కమ్. సో ఇట్స్ ఎ గ్రేట్ వే టు ఎడ్యుకేషన్. యాక్చువల్లీ ఇప్పుడు ముందులా కాదు. నా ఫ్రెండ్ ఒక ఎస్పీఎం ప్రొఫెసర్ ఉన్నాడు కాదర్వల్లి, నెల్లూరు. వాళ్ళ అబ్బాయి అండర్ గ్రాడ్కి వచ్చాడు. ఇప్పుడంతా మాస్టర్స్ రావట్లేదు, అండర్ గ్రాడ్కి పెద్ద పెద్ద బ్యాచ్లు వస్తున్నాయి. అంటే 12th grade రాయడం, ఎస్ఐటి రాయడం, అండర్ గ్రాడ్కి ట్యాంపాలో జాబ్ స్టార్ట్ చేస్తున్నారు. సో బేసికలీ 4 years కాగానే వాళ్ళు ఏదైనా మాస్టర్స్ చేయొచ్చు లేదా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. సో అట్లా అండర్ గ్రాడ్కే వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా ఉంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇఫ్ ద పేరెంట్స్ కెన్ సపోర్ట్, ప్లీజ్ డూ. But if you have other resources, please use the resources in India. Don't depend on the resources like the future resources. Like నేను ఏదో సంపాదిస్తాను, అక్కడికి వెళ్ళి ఆ డబ్బులతో కడతాను అనేది మాత్రం ఆ కాన్సెప్ట్ లేకుండా కొంచెం ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసినట్లయితే ఇక్కడ ఉండే ప్రతి విషయాన్ని కూడా మీరు న్యూస్లో జస్ట్ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ వచ్చే విషయాల్ని జస్ట్ మీరు దాన్ని చూసి భయపడకుండా ఆ న్యూస్ని వాస్తవంగా చూసుకొని ప్రాక్టికల్గా సో వెరీ వెల్ నోన్ ఏజెన్సీస్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్ ద్వారా కానీ తెలుసుకున్నట్లయితే బెటర్ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు లీగల్గా ఏది కూడా ఉన్నంత వరకు సో దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు.